అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు. నమస్కారం గురువుగారు. నమస్కారం నాయన. గురువుగారు, మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా మనకి సంపద కావాలి, ధనం సంపాదించాలి, ఇట్లానే చూస్తూ ఉంటారు. ధనానికి మూలం లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చెప్పాలి, ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి? ఇప్పుడు లక్ష్మీ మంత్రంలో ఇప్పుడు లలితకి లక్ష్మికి డిఫరెన్స్ ఏంటంటే, లలిత సాత్విక మంత్రం అంటే జనరల్గా ఇప్పుడు ఓం నమ శివాయకి ఎలాగో, ఓం నమో నారాయణకి ఎలాగో, హరే రామ హరే కృష్ణకి ఎలాగో, జై శ్రీరాముకి ఎలాగో ఏంటంటే ఓపెన్గా ఎవరైనా ఎక్కడైనా చదవటానికి కంఫర్టబుల్గా ఉండేది లక్ష్మి. లలిత అనేది ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా ధార్మికంగా ఉండి, అందులో ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మాష్టతులు కానీ అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. ఏంటంటే చక్క 8 అక్షరాలు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పర్ఫెక్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లలితలో ఏంటంటే తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే అవి కొన్ని 8 అక్షరాలు, కొన్ని 12 అక్షరాలు, కొన్ని 18 అక్షరాలు, కొన్ని 56 అంటే ఏంటంటే పెద్ద పెద్ద సెంటెన్స్ కూడా ఆపకుండా చదవాలి. చదవకపోతే నా మీనింగ్ మారిపోతుంది. అవి కొంత శ్రద్ధతో తెలిసిన వాళ్ళ దగ్గర గురుముఖతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే లక్ష్మిలో చాలా ప్రధానంగా ఏంటంటే అలక్ష్మికి లక్ష్మికి డిఫరెన్స్ ఏంటంటే, లౌకికంగా ఆలోచిస్తే మీరు బయట నుంచి వస్తారు, రాగానే ప్రశాంతంగా అలసిపోయి వచ్చాం కదా ఆఫీస్ నుంచి అని ఆ పర్ణ కుర్చీలో కూర్చుని కాస్త మంచినీళ్ళు అమ్మాయిని కూర్చుంటే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకపోతే దరిద్ర దేవత ఆవాహిస్తుంది. అట్లాగే ఉదయాన్నే ప్రాతకాలంలో మెలకువ వస్తుంది. ప్రతి మానవుడికి ఆటోమేటిక్గా మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినప్పుడు కాసేపు పడుకుందాన్ని, సెలవు కదా అని పడుకుంటాడు. అది అలక్ష్మికి అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఉదయం లేవగానే ఇల్లు చిమ్ముకోవటం, ఇల్లు కళగా బూజులు గీజులు లేకుండా, ఇవన్నీ ఏంటంటే లక్ష్మికి శుభ్రంగా ఉండి, మనిషి శుద్ధిగా ఉండి, శుచిగా ఉండి, వాతావరణం అంతగా శుభ్రంగా ఉంటే లక్ష్మిని ఆహ్వానించడానికి అనుకూలమైన వాతావరణం అది. అక్కడ ప్లేస్ వస్తుంది. అలక్ష్మి ఏంటంటే ఇండ బూజు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, ఎక్కడంటే బట్టిని తీసుకొచ్చిన బట్టలు మడత పెట్టకుండా అక్కడ సోఫా మీద పడేయటం, తుడుచుకున్న టవల్ అక్కడ పడేయటం, ఇప్పిన లుంగి అలా పడేయటం మంచం మీదో, లేకపోతే దేని మీద కుర్చీ మీదో, ఇలాంటివన్నీ అలక్ష్మికి వస్తాయి. ఇవి భౌతికంగా మనం పాటించాల్సినవి. అంటే వాళ్ళు ఉండటానికి కంఫర్టబుల్ జోన్ మనం కల్పించాలి. ఒక అధికారిని తీసుకొచ్చాము, ఒక గెస్ట్ని తీసుకొచ్చాము, ఆయన శుచిగా శుభ్రంగా ఉన్న చోట ఆసనం వేసి కూర్చోబెట్టి మంచిగా తాగుతారు, లైట్ వేసి ఫ్యాన్ వేసి కూర్చోబెడితే వాళ్ళు కూర్చుంటారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్న దాని నెక్స్ట్ వస్తుంది. అర్చనా విధానంలో లక్ష్మిని ఏ మంత్రం అయితే ప్రశస్తంగా ఉంటుంది, ఏం చేస్తే బాగా వస్తుంది. మీకు లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ ఏది చేయగలిగినా చాలా ప్రశస్తమే. అంటే ఆ టైంను బట్టి నువ్వేదో సహస్రనామం చేయాలి కదా, ఆఫీస్ టైం అయిపోయిన హడావిడిగా చేయటం కాకుండా నువ్వు స్థిమితంగా ఉండి 20 నిమిషాలు ఉండగలిగితే సహస్రనామం చేసుకో. లేదు 10 నిమిషాలే టైం ఉందనుకో, అష్టోత్తరం చేసుకో. బట్ లోపల గిరి లేకుండా ఉన్న కాసేపు గెస్ట్తో గౌరవంగా మాట్లాడు. ఇంటికి తీసుకొచ్చిన గెస్ట్ని కూర్చోబెట్టినప్పుడు నీకు 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు మాట్లాడి, సరే వెళ్దామండి అక్కడ ఆఫీస్తో దించి వెళ్తాను అని అంటే ఆయన గౌరవంగా ఉంటారు. లేదు 20 నిమిషాలు ఉంటే స్థిమితంగా మంచి చెడు మాట్లాడు. అలా కాకుండా నీకు 10 నిమిషాలే టైం ఉందని నువ్వు 10 నిమిషాలు మాట్లాడేసి, సరే అండి నాకు ఆఫీస్ టైం అయింది, మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళండి, అమ్మాయి పంపిస్తుంది, లేకపోతే వాడు దించి వస్తాడు పిల్లాడు అంటే ఏంటంటే అగౌరవపరిచినట్టుగా ఫీల్ అవుతారు గెస్ట్. అలాగే నీ సహస్రనామం తీసుకున్నా ఇది తీసుకున్నా సరిపోతుంది. దీనికి ఏంటంటే ఇంకా అది కూడా చేయలేమనుకో, అస్సలు మీకు నోరు తిరగదు, నాకేంటంటే మంత్రాలన్నీ ఇదిగా ఉంటాయంటే ఒక అద్భుతమైన మంత్రం చెప్తా లక్ష్మీది. అది అంగన్యాస సహితంగా కరన్యాస సహితంగా చేసుకుంటే 3 అక్షరాలు. ఓం శ్రీం శ్రీ అయి నమః. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఓం శ్రీం శ్రీ అయి నమః. ఇది మూలమంత్రం, మహాలక్ష్మి మూలమంత్రం. ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః. ఇట్లా ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు జపం చేసిన, ఇందులో కష్టమైన శ్లోకాలు లేవు కదా, నోరు తిరగనమేమీ లేవు కదా, కష్టతరమైనది కాదు, నోరు తిరగనిది కాదు, చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే అంగన్యాస కరన్యాస సహితంగా చేస్తేనే దీనికి ఫలితం ఉంటుంది. అంగన్యాసం అనుకోండి, మనకి అంగన్యాసంలో ఏంటంటే అంగుష్టము, తర్జని, మధ్యమము, అనామికము, కనిష్టం అంటారు కదా. తర్వాత కరవర కపిష్టం అంటారు. ప్రతి దాంట్లో 3 ముక్కలు చేస్తారు ప్రతి మంత్రాన్ని. ఓం నమో నారాయణ చేసిన, ఓం నమ శివాయ చేసిన అంటే
ఫస్ట్ ఆ మొదటి మొక్కని అంగుష్టానికి, రెండవ మొక్కని కనిష్టానికి, మూడవ మొక్కని మధ్యమానికి, తర్వాత దీనికి కరతల కనిష్టం, తర్వాత హృదయానికి, శిరస్సుకి, శిఖకి, తర్వాత కవచానికి, హంఫట్టుకి, నేత్రానికి, హంఫట్టు. అంటే ఇదే మొక్క చేస్తాం. ఓం శ్రీం శ్రీయే నమః తీసుకున్నా, ఓం నమో నారాయణాయ తీసుకున్నా, ఓం విష్ణువే నమః తీసుకున్నా, ఓం నమో భగవతే వాసుదేవ నమః తీసుకుని ముందు ఏంటంటే చక్కగా ఓం మీకు శాస అన్నట్టుగా మనకి గోదావరి జిల్లాలో పడుతున్నాడు. కాకకారం ఇస్తే కాకాకారం ఇస్తే కాకికారం ఇస్తే కాకీకారం ఇస్తే అని చదువుతుంటారు పిల్లలు. చిన్నప్పుడు వినేవాడిని, నవ్వు వస్తుంది. అలాగేంటంటే ఈ కాకారంలో ఏదైతే ఉందో అంటే శా ఉంది. శనగల్లో శా వేరు, పెసల్లో సా వేరు. పెసల్లో సా కాకుండా శనగల్లో శా ఉంది కదా, అది ఓం శ్రాం అంగుష్టాభ్యా నమః. సాకు దీర్ఘము శ్రావత్ అనమాట. ఓం శ్రీం తర్జనీభ్యా నమః, ఓం శ్రూం మధ్యమాభ్యా నమః, ఓం స్రౌం అనామికాభ్యా నమః, ఓం శ్రం కనిష్ఠికాభ్యా నమః, శ్రః కరతల కనిష్టాభ్యా నమః. అంటే శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, స్రౌం, సహ వీటితోనే వస్తుంది. అంటే సకారంలో ఉండేటివి వచ్చినాయి. అట్లా కరం చేస్తాం కదా. ఓం శ్రాం హృదయాయ నమః, ఓం శ్రీం శిరసే స్వాహ, ఓం శ్రౌం శక్తేష్కాయ ఔషధ, ఓం శ్రైం బలాయ కవచాయ, ఓం శ్రౌం దేశే నేత్రత్రయాయ, ఓం శ్రః వీర్యాయ హస్రాయ ఫటు. శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, స్రౌం, సహ. అంటే మన గుణింతంలో ఉన్నటువంటి అక్షరాలతోనే ఈ మూడు, తర్వాత ఈ మూడు, తర్వాత ఈ మూడు, తర్వాత ఈ మూడు. ఈ అంగన్యాసకరం చేస్తారు ఏ మంత్రానికైనా స్టాండ్ బై ఒకటే. అందులో ఇవి ఈ శరాకారం సంబంధించిన కనుక తీసుకున్న అంగన్యాసకరంన్యాసాలు చేసి కనుక 128 సార్లు కనుక చేస్తే సిస్టమేటిక్గా చాలా లక్ష్మీదేవి చాలా పూర్ణంగా వస్తుంది. అలాగే సహస్రనామంలో కూడా మనకి సంతకుమార సంహితంగా దొరుకుతుంటుంది. కొన్ని చోట్ల కొన్ని కల్ట్స్ వాళ్ళు వేస్తున్నారు సంతకుమార సంహితంగా. అది కనుక చేస్తే చాలా ప్రశస్తం. కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీలు పాటించి ఇల్లు శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, మీరు శుచిగా ఉండాలి. అవి ఉన్నప్పుడు తర్వాత మీరు ఈ మంత్రం చేసినప్పుడు ఏంటంటే చాలా ప్రశస్తము, శ్రేష్టము కూడా లక్ష్మీదేవి అనుగ్రహం చక్కగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ గాయత్రి అని కూడా ఉంటుంది. గాయత్రి అంటే 24 అక్షరాలు. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీతిమిహి తన్నో లక్ష్మీ ప్రచోదయ. ఎవరో వచ్చారు నాడి గ్రంథంలో నాకు చెప్పారని గురువుగారు, లక్ష్మీ గాయత్రి ఎక్కడ ఉందండి. గాయత్రి మంత్రం అంటే 24 అక్షరాలు నాన్న. దాశరథాయ విద్మహే సీత వల్లభాయ ధీమహి తన్నో అట్లా ఉంది కదా. అలా ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, ఇట్లా దీన్నే గాయత్రి అంటారు. ఈ మహాలక్ష్మి గాయత్రి చేసుకున్న చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం పుష్కలంగా వస్తుంది. ఏదైనా సరే మనం ఏది ఇస్తే ఫలితం అదే ఇస్తుంది. గ్రహపరంగా కానీ, దానపరంగా కానీ, కర్మ సిద్ధాంత ప్రకారం కానీ మనం అందరికీ 10 మందికి హెల్ప్ చేస్తూ ఆర్థికంగా మనం శుచిగా ఉండి వాతావరణం బాగుండి మనం ఈ మంత్రాన్ని కనుక నిత్యం పఠించినట్టయితే దిశంజల్లో అద్భుతమైన లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. మనకి ఎటువంటి మంత్రం ఎటువంటి పద్ధతులతో చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది, సిరి సంపదలు మన ఇంట్లో ఉంటాయి అని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. అవసరం.